హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మినప వడియాలను పెట్టేసుకుందామా. మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మంచి హెల్దీ అయిన ఈ రెసిపీని మనం కూడా పెట్టేసుకుందాం. ముందుగా దీనికోసం మినపప్పుని ఇలా పొట్టున్న పప్పుని ఒక గ్లాస్ దాకా తీసుకుని 5-6 గంటల పాటు నానపెట్టేసుకోవాలి. తర్వాత వీటిని గట్టిగా ప్రెస్ చేసేస్తూ శుభ్రంగా కడిగేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పొట్టున్న పర్లేదండి. వడగట్టేసేసుకొని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ దీంట్లోనే అల్లము పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇలా మనం గారెల పిండి రుబ్బుకున్నట్టు రుబ్బేసుకోవాలండి. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా జాగ్రత్తగా మనం వడియాలను ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ చేత్తో రాకపోతే పాల ప్యాకెట్ కవర్లోకి వేసుకొని కింద హోల్ని పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న వాటిని ఒక రోజంతా బాగా ఎండలో ఎండపెట్టేసేసి తర్వాత చక్కగా ఇలా తీసేస్తే అంటే ఊడొచ్చేస్తాయి. వీటిని ఇంకొక రోజు ఎండలో పెట్టేసేసి మనం ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మీరు కూడా చూసి ట్రై చేయండి. వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకొని తింటే అండి సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.